కేఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని పడకండ్ల గ్రామంలో నూతన అర్బన్ హెల్త్ సెంటర్ను గురువారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్బన్ హెల్త్ సెంటర్ ఆవరణాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరిశీలించారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో వైద్యులు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేత మందులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఎంతో కీలకమైన ఆరోగ్య సేవలను అందించేందుకు ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించడంతో పాటు పడకండ్ల గ్రామానికి కూడా అర్బన్ హెల్త్ సెంటర్ను మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. పడకండ్ల గ్రామంలో ప్రస్తుతానికి బాడుగ ఇంట్లో అర్బన్ హెల్త్ సెంటర్ను ప్రారంభించడం జరిగిందని, త్వరలో స్థలం కేటాయించి 1,20,00,000 రూపాయలతో సొంత భవనం నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. ఇటీవల ఆళ్లగడ్డ పట్టణంలో ప్రబలిన అతిసార వ్యాధి నివారణకు సత్వర చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం అతిసార వ్యాధి పూర్తిగా నిర్మూలన జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఇందుకు సహకరించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, సిబ్బందికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లా వైద్యాధికారి వెంకటరమణ మాట్లాడుతూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేతుల మీదుగా పడకండ్ల గ్రామంలో అర్బన్ హెల్త్ సెంటర్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. త్వరలో మరిన్ని గ్రామాలలో కూడా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సహకారంతో అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఎంపీహెచ్ఓ వంగాల దస్తగిరి రెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ రాంగోపాల్ రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొంచెం తీసుకుంటే ఆళ్లగడ్డ పట్టణంలో పడకండ్ల దగ్గర అర్బన్ హెల్త్ సెంటర్ ఓపెన్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఒక ప్రస్తుతానికి రెంటెడ్ హౌస్లో ఈ అర్బన్ హెల్త్ సెంటర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. కానీ తొందరలోనే ఒక స్థలం చూసి దాదాపుగా 1,20,00,000తో గతంలో కూడా అర్బన్ హెల్త్ సెంటర్ కట్టడం జరిగింది. ఆ అమౌంట్ వస్తుందా లేకపోతే దానికన్నా ఎక్కువ వస్తుందా అనేది కూడా చూసి మరి వెంటనే సొంత బిల్డింగ్ తొందరలోనే ఏర్పాటు చేపిస్తామని చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన ఆళ్లగడ్డ పట్టణంలోనే ఎంవి నగర్లో ఇటువంటి అర్బన్ హెల్త్ సెంటరే ఉండడం జరిగింది. మరి ఇక్కడ కూడా ఇంకొక హెల్త్ సెంటర్ రావడం అనేది కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మామూలుగా ప్రెగ్నెంట్ లేడీస్, గర్భవతులు కానీ లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ యాక్సిడెంట్లు కానీ ఏదైనా వ్యాక్సినేషన్స్ వేయాలంటే కానీ ఇట్లాంటిది ఏదైనా జనరల్ చెకప్ చేయించుకోవడానికి కానీ దూరంగా మీరు వెళ్ళాల్సిన అవసరం పడకుండా ఇటువంటి సెంటర్లలో మీరు చూపించుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. ఓపీ పేషెంట్లు కూడా చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ హెల్త్ సెంటర్లో 5 బెడ్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇది కేవలము ఇది ఇన్పేషెంట్స్ ఉండే హాస్పిటల్ కాదు కాబట్టి కేవలం 5 బెడ్లు మాత్రమే ఉంటాయి. మీరు రెగ్యులర్ చెకప్లు కానీ ఎమర్జెన్సీ కేసెస్ కానీ తీసుకోవడానికి ఈ 5 బెడ్లు కూడా ఈ సెంటర్ వరకు సరిపోతుందని చెప్పి కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇటువంటివి కూడా మన ఆళ్లగడ్డ తాలూకాలో చాలా ముఖ్యంగా, ఎందుకంటే ఈ మనకి హైవే ఉంది కాబట్టి యాక్సిడెంట్ కేసులు ఎక్కువ జరుగుతున్నాయి.
యాక్సిడెంట్స్ అయినప్పుడు ఏం చేస్తాము, మనకి ఇక్కడ సరిగ్గా ఫెసిలిటీస్ లేకపోయినా కూడా ఎక్కడో దూర ప్రాంతాలకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి పరిస్థితి లేకుండా నేను నిన్న కూడా గతంలో కూడా చెప్పినాను, మన ఆలగడ్డలోనే 100 పడకల హాస్పిటల్ తీసుకురావడానికి కూడా అన్ని విధాలుగా కూడా మనం ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ ప్రయత్నం 100% సక్సెస్ అవుతుంది. ఈ 2-3 సంవత్సరాల్లోనే 100 బెడెడ్ ని శాంక్షన్ చేయించుకొని మరి పనులు కూడా తొందరలోనే మొదలుపెట్టి ఈ 5 సంవత్సరాల్లోనే పూర్తి చేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా సందర్భంగా మీ అందరు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇందాక నేను చెప్పినట్టు మనకి హైవే ఉండడం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ అవ్వడం వల్ల కూడా మనకి ఎక్కడో నంద్యాలకి ఎమర్జెన్సీకి అక్కడ తీసుకెళ్లాల్సి ఉంది కాబట్టి ట్రామా సెంటర్ అనేది డిఎంహెచ్ఓ గారితో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒక ట్రామా సెంటర్ కూడా ఇక్కడ ప్రస్తుతానికి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. అది కూడా మినిస్టర్ గారితో మాట్లాడి వెంటనే ఆ ట్రామా సెంటర్ ని కూడా ఏర్పాటు చేసిపించే ప్రాసెస్ కూడా తొందరలో మొదలు పెడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ సెంటర్ ని చుట్టుపక్కల గ్రామాలందరినీ కూడా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇక్కడ ఏదైనా బీపీ షుగర్లు చెక్ చేయించుకోవాలనుకున్నా, ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా, లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ రావాలన్నా కూడా ఇది మీరు ఈ సెంటర్ ని బాగా ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ, ఎక్కడైనా స్టాఫ్ తక్కువ ఉన్నా కూడా డిఎంహెచ్ఓ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి తొందరలో స్టాఫ్ ని కూడా ఎక్కడ వేకెన్సీ లేకుండా అన్ని కూడా ఫిల్అప్ చేస్తామని ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. సో అది కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మెడిసిన్స్ అన్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉన్నాయి, ఎక్కడ ఎవరికి షార్టేజ్ పడకుండా కూడా మెడిసిన్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రభుత్వం ఇచ్చే ఇటువంటివన్నీ కూడా 100% ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మీరు వచ్చి బాగా ఈ సెంటర్లని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా నేను తెలియజేసుకుంటున్నాము. క్రితము ఏదైతే డయేరియా కేసులు ఎక్కువైనాయి, జ్వరాలు దగ్గులు ఎక్కువైనాయని చెప్పి మరి కొన్ని పేషెంట్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి టీం అంతా కూడా మెడికల్ టీం అంతా కూడా చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేసి అటు శానిటేషన్ కానీ అటు ఇంటింటికి వెళ్ళి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పబ్లిసిటీ ఇచ్చి ఏ మెడిసిన్స్ వాడాలి, ఏ మెడిసిన్స్ మీరు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇంటింటికి వెళ్ళి తిరిగి చెప్పడం వల్ల, డాక్టర్స్ అందరూ కరెక్ట్ గా పనిచేయడం వల్ల మెడికల్ టీం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేసినందుకు కూడా ఈ రోజు ఆలగడ్డలో డయేరియా కేసెస్ 0 అయినాయి. జ్వరాలు దగ్గులు అక్కడక్కడ చిన్నవి సీజనల్ పక్కన పెడితే ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్ ఎటువంటి కేసులు కూడా ఆలగడ్డల ప్రాంతంలో లేకున్నందుకు టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లా ఈ విధంగా ఏదైనా వచ్చినా కూడా మనం అందరం కూడా ఒక టీం వర్క్, అటు మేము కావచ్చు, లేకపోతే మెడికల్ టీం కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, లేకపోతే గ్రామాలలో ఉన్న ఎండిఓలు కావచ్చు, అందరం కూడా ఒక టీం లాగా ఏర్పడి అందరం కూడా మనం బాధ్యతలు పంచుకుంటే ఇటువంటి ఏ వచ్చినా కూడా మనం ఫేస్ అవ్వడానికి ఉంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆలగడ్డ పట్టణ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈ పడకండ్ల చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే మేడం గారు ఈరోజు పడకండ్లకు వచ్చి ఈ కొత్తగా ఏర్పాటు చేసిన మన ప్రైవేట్ మనకు బిల్డింగ్లో ఈ పడకండ్ల అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ని ప్రారంభోత్సవం చేయడం చాలా గర్వకారణంగా ఉంది. ఇందుకు సంబంధించి ఈ పడకండ్ల ప్రజలందరూ కూడా ఈ బిల్డింగ్లో మనకి అయితే స్టాఫ్ మేడం గారు చేతుల మీదుగా ఇది ఓపెన్ చేశాము ఈరోజు. దానికి సంబంధించి ప్రజలందరూ వినియోగించుకోవాలని, ముఖ్యంగా గర్భిణీ సేవలు, చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్స్, అలాగే ఎమర్జెన్సీ కేసెస్ ఈ 5 బెడ్స్ అరేంజ్ చేసుకుని ఒక డాక్టరు, మిగతా స్టాఫ్ నర్సులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక ఫార్మసిస్టు, ఒక ఎల్జిఎస్ అటెండర్ ఉండి 6 మంది స్టాఫ్ ఉంటారు ఇక్కడ. అన్ని రకాల ల్యాబ్, ముఖ్యంగా ల్యాబ్ టెక్నీషియన్స్ చాలా అన్ని రకాల సేవలు కూడా ఇక్కడ ల్యాబ్ టెస్టులు అన్ని, ముఖ్యంగా డెంగీ ఫీవర్స్ కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, మలేరియా కావచ్చు, అన్ని రకాల టెస్టులు, అలాగే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని చెప్పేసి ఆ ఎక్విప్మెంట్ త్వరలో వస్తుంది. సో ఇక్కడ ప్రజలందరికీ కూడా ఎక్కడ మనకు ఆళ్ళగడ్డ సిఎస్సికి పోకుండా, దూరం పోకుండా, లేదా నెల పోకుండా అన్ని రకాల సేవలు మ్యాక్సిమం మనకు ఇక్కడ అందుబాటులో తీసేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు 2 స్టాఫ్ నర్సులు కూడా రిక్రూట్ చేశారు. త్వరలో డాక్టర్గా మిగతా స్టాఫ్, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు కూడా అందరూ వస్తారు. ఎక్విప్మెంట్ కూడా అన్నీ వస్తుంది. అలాగే మన జిల్లాలో నందికోట్కూరు ఒకటి, అలాగే మనకు ముఖ్యంగా ఆత్మకూరులో ఒకటి ఎక్స్ట్రా 3 మొత్తం శాంక్షన్ అయ్యాయి. ఇప్పుడు గౌరవ మన ఎమ్మెల్యే మేడం గారి చేతుల మీదుగా ప్రారంభం చేయడం చాలా సంతోషంగా, మాకు గర్వకారణంగా ఉంది. చాలా అందరికీ మేడం గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ముఖ్యంగా నవనాల పట్టణ ప్రజలకు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషపడుతుంది. ముఖ్య మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే మా వైద్య సిబ్బంది అందరికీ నాకు నమస్కారం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.